హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత వాతావరణ శాఖ నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇంకొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో ఈ వెస్ట్ బెంగాల్, నార్త్ ఒడిస్సా తీరాల దగ్గర అల్పపీడనం అనేది ఒకటి కేంద్రీకృతం అయ్యింది. యాక్చువల్‌గా ఇంతకుముందు వాతావరణ శాఖ చెప్పినటువంటి రిపోర్ట్ ప్రకారం 13వ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడుతుందని వెల్లడించారు. సో, ఆ అల్పపీడనమే ప్రస్తుతానికి ఈ వెస్ట్ బెంగాల్, నార్త్ ఒడిస్సా తీరాల దగ్గర కేంద్రీకృతం అయ్యింది. దాన్ని మీరు ఒకసారి ఈ లైవ్ వెదర్ రిపోర్ట్‌లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లేస్‌లో వైట్ కలర్‌గా కనిపిస్తుంది కదా! అదే అన్నమాట. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో, అలాగే నైరుతి రుతుపవనాలనేటివి కొంచెం కొంచెంగా విస్తరిస్తుండడంతో రానున్నటువంటి 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఏ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి? ఏ ప్రాంతాలకు ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో మరలా అల్పపీడనాలు ఏర్పడే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంటే, వాటి ఎఫెక్ట్ వలన ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉండొచ్చు? ఇలాగా పూర్తి వివరాలను మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో ఒకసారి కమెంట్‌లో పెట్టి తెలియచేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోని రికమెండ్ చేస్తుంది తప్పకుండా. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, సో, ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల ప్రభావంతో, నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం 10 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బట్ కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కూడా నమోదవుతున్నాయన్నమాట. కాగా ప్రస్తుతము బంగాళాఖాతంలో ఈ వెస్ట్ బెంగాల్, నార్త్ ఒడిస్సా తీరాల వెంబడి అల్పపీడనం అనేది ఒకటి కేంద్రీకృతం అయ్యింది. దాన్ని మీకు స్టార్టింగ్‌లోనే ఈ లైవ్ వెదర్ రిపోర్ట్‌లో కూడా చూపించాను. దీని ప్రభావంతోనే గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తరు వర్షాలు పడ్డాయి. అలాగే కాకినాడ, కోనసీమ జిల్లాలకు యెల్లో అలర్ట్ కూడా జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. మరొక వైపు తెలంగాణలో కూడా ఈ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్లు పలు జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు పడినప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం అనేది నమోదైంది గడిచిన 24 గంటల్లో ఈ అల్పపీడనం ప్రభావంతో. ఎందుకంటే ఈ అల్పపీడనం ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాల దగ్గరే క్లోజ్‌గా ఉంది కాబట్టి, అందువల్ల మన ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిస్ట్రిక్ట్స్ వీటికి దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్‌కు. మరొక వైపు ఈ యొక్క తెలంగాణ స్టేట్‌లో వచ్చేసి ఉత్తర తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం క్లోజ్‌గా ఉంటాయి. అందువల్ల వాటిల్లోనే ఎక్కువ వర్షాలయ్యేటువంటివి కురుస్తాయి ఈ అల్పపీడనం ప్రభావంతో. సో, మనకు ఈ అల్పపీడనం అనేది కొంచెం కొంచెంగా కదులుతూ ఈ ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ మీదుగా వచ్చేసి మహారాష్ట్ర ఆ యొక్క ప్రాంతాల మీదుగా వెళ్ళి తీరం దాటేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి. బట్ మనకు వాతావరణంలో మార్పులయ్యేటువంటివి ఎప్పటికప్పుడు వస్తుంటాయి కాబట్టి నేను మీకు రెగ్యులర్‌గా జెన్యూన్ రిపోర్ట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. ఇకపోతే ప్రస్తుతం మనకు లేటెస్ట్‌గా వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే ఏపీలో ఈరోజు అర్ధరాత్రి లోపల విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి,
విశాఖ, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం ఈ యొక్క జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి బలమైన పిడుగుల వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వచ్చేసి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో వచ్చేసి మరొక వైపు ఖమ్మము, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఖచ్చితంగా పడతాయి ఈరోజు అర్ధరాత్రి లోపల. మిగిలినటువంటి ప్రాంతాల్లో హైదరాబాదు, మహబూబ్నగర్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల వీటిలో మాత్రం కొంచెం మేఘావృతమైనటువంటి వాతావరణం చల్లదనంగా నమోదవుతున్నప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నమాట. ఓకేనా? సో వీటిని ఇంకొంచెం ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి ప్రజెంటు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ యొక్క అల్పపీడనం అనేది ఈ ప్లేస్లో కేంద్రీకృతం అయ్యింది. ఇక్కడ చూడొచ్చు మీకు. సో ఇది మనకు కొంచెం క్లోజ్గా ఇటు ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్కి ఉంది అల్పపీడనం అనేది. అలాగే తెలంగాణలో వచ్చేసి ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా క్లోజ్గా అయితే ఉందన్నమాట. ఇది మనకు మేబీ ఈ దిశగా అయితే మూవ్ అవుతుంది అని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఏపీలో ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం ఈ జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రం మేఘావృతమైనటువంటి చల్లదనమైన వాతావరణం నమోదవుతుంది. బట్ ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం ఉదయం నుండి కూడా నిర్మలమైన వాతావరణం నమోదవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి కూడా అలాగే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మబ్బులు అనేటువంటివి అడ్డుపడుతూ కొంచెం చల్లదనంగా కూడా ఉందన్నమాట. అలాగే తెలంగాణలో వచ్చేసి ప్రస్తుతము నేను డిస్ట్రిక్ట్స్ ఏవైతే చెప్తానో వాటిలో వర్షాలు అనేటువంటివి కురుస్తూ ఉన్నాయి. ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఈ జిల్లాల్లో మాత్రమే. రిమైనింగ్ హైదరాబాదు, మహబూబ్నగర్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ వీటిలో మాత్రము అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు పడుతున్నాయి. మిగిలినటువంటి చోట్ల మేఘావృతమైనటువంటి వాతావరణం. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఇది ఈరోజు రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో అప్పుడు కూడా ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లోనే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్రలో వచ్చేసి తిరుపతి, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో పలు చోట్ల మాత్రమే వర్షాలు కురవచ్చు. తేలికపాటి వర్షాలు అంతే, ఇంకెక్కడ పడవు. తెలంగాణలో వచ్చేసి ఈ ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మల్, మంచిర్యాల వంటి ఉత్తర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి వీటిల్లోనే కొంచెం హెవీ రైన్ నమోదవుతుంది ఆ టైంకి. నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. ఈరోజు రాత్రి 12:30-1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో పలు చోట్ల భారీ వర్షాలు కురవచ్చు. కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా సంభవిస్తాయన్నమాట. దక్షిణ కోస్తాంధ్రలో చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, కడప, కర్నూలులో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయి అర్ధరాత్రి. మరొక వైపు నాందేడు, తెలంగాణలో వరంగల్, ఖమ్మము, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల వంటి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. నెక్స్ట్ ఈ ఇమేజ్ చూడవచ్చు. ఇది రేపు అనగా 17వ తారీఖున తెల్లవారుజామున 5:30-6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, పార్వతీపురం, మన్యం, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అంతేకాని అంత హెవీ రైన్స్ కాదు. అది కూడా ఈ అల్పపీడనం ప్రభావంతోనే. నెక్స్ట్ ఏపీలో దక్షిణ కోస్తాంధ్రాలో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఈ ప్రాంతాల్లో మాత్రం మేఘావృతమైనటువంటి వాతావరణం నమోదవుతుంది. విశాఖపట్నంలో ఖచ్చితంగా మనకు వర్షాలు ఎటువంటివి పడతాయన్నమాట. ఎందుకంటే ఈ అల్పపీడనం అనేది క్లోజ్గా ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ చూడొచ్చు. తెలంగాణ గురించి చూద్దాం. రేపు తెల్లవారుజామున తెలంగాణలో వచ్చేసి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి మోస్ట్లీ ఉత్తర తెలంగాణ ప్రాంతాలకే ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఎక్కువగా నమోదవుతాయి. కొన్ని చోట్ల బలమైనటువంటి పిడుగుల వర్షాలు కూడా, ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా నమోదవుతాయి. ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం 12:30-1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. ఆ టైంలో ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, ఏలూరు, నెక్స్ట్ రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయవాడ,
వంటి జిల్లాల్లో అక్కడక్కడ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రిమైనింగ్ ప్రాంతాల్లో మోస్ట్లీ వాతావరణం అనేది కొంచెం మేఘావృతమై ఉంటుంది. తెలంగాణలో వచ్చేసి నాందేడు, వరంగల్లు, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల ఈ జిల్లాల్లో అక్కడక్కడ పలు చోట్ల ఎక్కువగా వర్షాలు కురవచ్చు చెదురుమదురుగా. నెక్స్ట్ ఫైనల్గా ఇది రేపు రాత్రి 8:30, 9 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. రేపు మార్నింగ్తో పోల్చుకుంటే సాయంత్రం వరకు, రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోల్చుకుంటే రాత్రి సమయంలో ఏపీలో, తెలంగాణలో ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, అలాగే ఏపీలో ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. మిగిలినటువంటి చోట్ల తేలికపాటి వర్షాలే. ఓకేనా? సో నేను మీకు రేపటి వీడియోలో లేటెస్టెడ్ రిపోర్ట్స్ అనేటువంటివి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎందుకంటే రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి, వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి. సో వీటి కోసం అయితే జెన్యున్గా మన యొక్క ఛానల్ని ఫాలో అప్ చేస్తానండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.